భద్రాచలం రామయ్య ముత్యాల తలంబ్రాలను మంగళవారం నాడు గజ్వేల్ పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రతను తెలియచేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ అందరికీ ముత్యాల తలంబ్రాలను అందజేసిన అనంతరం మాట్లాడారు. సాక్షాత్తు భద్రాచలం రాముల వారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించడం మా అదృష్టమన్నారు. భద్రాచలం రామయ్య కళ్యాణానికి 300 కిలోల గోటి తలంబ్రాలు అందించి కళ్యాణ అనంతరం తిరిగి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం రామకోటి రామరాజు కృషి పట్టుదలకు అమోఘమన్నారు. ఈ రోజు ముత్యాల తలంబ్రాలు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరికీ తలంబ్రాలు అందించడంలో రామకోటి రామరాజు గ్రామాన చేస్తున్న నిస్వార్థ రామభక్తి అమోఘమన్నారు. కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న అందరికీ తలంబ్రాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు. 300 కిలోల గోటి తలంబ్రాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఉన్న గోటి తలంబ్రాలు తీర్చడం జరిగింది. ఇవి భద్రాచలంలో ఉన్న కళ్యాణానికి అందజేసిన తర్వాత 100 కిలోలు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి గడపకు తిరిగి అందరికీ గజ్వేల్ మండలం మరియు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పంచడం జరుగుతుంది. ఇది చాలా శుభవార్త. ఎందుకోసం అంటే రామంపై ఉన్న భక్తి ప్రతి ఒక్కరికి భద్రాచలం యొక్క కళ్యాణం వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంట్లో నూతనంగా ప్రతి వధువులు మంచిగా ఉండాలని ఆ సంకల్పంతో రామరాజు గారు చేసే పని చాలా అభినందనదాయకం. ఇది ఎంతోమందికి ఇలాంటి చేసే అవకాశము రాదు. ఇందులో ప్రత్యేకంగా రామరాజు గారు ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ గోటి తలంబ్రాలను ఒక సొంత కార్యక్రమం మాదిరి ప్రతి ఊరు తిరిగి ప్రతి వాడవాడ తిరిగి ఈ కార్యక్రమం చేపట్టడం తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలందరికీ ఇవి చేకూర్చాలని, మంచిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, వారి యొక్క కుటుంబాలు కూడా మంచిగా ఉండాలనే సంకల్పంతో రామభక్తులందరికీ ఇవి అందించడం చాలా. ఈ గోటి తలంబ్రాలను 100 కేజీలు తెచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు మా పోలీస్ స్టాఫ్కి అందరికీ ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ.